హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో స్విమ్స్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో మనం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రాసెస్ ఎలా జరుగుతుంది, సో మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, అలానే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఉంటుందో, సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో రీసెంట్గానే మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇంకా మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి 3 సెప్టెంబర్ నుంచి మనకి స్టార్ట్ చేస్తారనమాట. 3 సెప్టెంబర్ నుంచి 4 సెప్టెంబర్ నైట్ 10 PM వరకు సో మనం వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎంతమంది రిజిస్టర్ అయి ఉంటారో మీరు అందరూ కూడా ఇప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినా రాకపోయినా, మీకు సీట్ వచ్చి ఆ సీట్ నచ్చకపోయినా మీరు ఇప్పుడు ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. కానీ మీరు ఎవరైనా ఇంకా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రిజిస్టర్ చేసుకోలేదు, మీకు అయితే ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే సో ఓన్లీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సో ఇప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంది. సో ఇంకా మనం నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే 13 సెప్టెంబర్ ఈవినింగ్ 5 PMకి మనకి అలాట్మెంట్ రిలీజ్ చేస్తారనమాట. సెలెక్ట్ అయిన వాళ్ళకి సంబంధించి లిస్ట్ కూడా సైట్లో మనకి డిస్ప్లే చేస్తారు. సో దాంతోపాటు దాని కింద మనకి లింక్ కూడా ఇస్తారనమాట. అలాట్మెంట్కి సంబంధించి లింక్ వచ్చేసి మనకి 13 సెప్టెంబర్ ఈవినింగ్ 5 PM నుంచి 18 సెప్టెంబర్ ఆఫ్టర్నూన్ 12 PM వరకు మనకి అవైలబుల్లో ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మనకి 17 సెప్టెంబర్ నుంచి 19 సెప్టెంబర్ వరకు జరుగుతుంది అనమాట. రిపోర్టింగ్ టైంలో మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా అక్కడ వెరిఫై చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకెళ్ళండి. అలానే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి డేట్స్ కూడా మనకి అయితే ఇక్కడ ఇచ్చారు. సో మన డేట్ చూసుకుంటే మనకి అక్టోబర్ 2 నుంచి మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇంకా మనం బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్కి సంబంధించి కేటగిరీ వైజ్గా ఎన్ని సీట్లు వేకెంట్ ఉన్నాయో చూసుకుంటే సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకి కేటగిరీ వైజ్గా ఇక్కడ సో మనకి సీట్లు అవైలబిలిటీ ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఈ సీట్లకు మాత్రమే కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సో మనం ఓవరాల్ సీట్లు చూసుకుంటే 137 సీట్లు అయితే మనకి వేకెంట్ ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ మనకి సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఈ సీట్లకు జరుగుతుంది. సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో బీఎస్సీ నర్సింగ్ సీట్ వచ్చి మీకు అప్పుడు సీట్ నచ్చకపోతే మీరు మళ్ళీ ఇప్పుడు వేరే ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. సో అలా పెట్టేటప్పుడు సో మీరు బీఎస్సీ నర్సింగ్ కాకుండా మిగతా అన్ని కోర్సులు మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా బీపీటీ, పారామెడికల్ కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆప్షన్ మార్చుకోవాలనుకుంటే సో జాగ్రత్తగా మార్చుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ వచ్చి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్తే సో మీకు సెకండ్ ఫేజ్ సీట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త అయితే ఆప్షన్స్ ఇవ్వండి. అలానే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ రాని వాళ్ళు ఇప్పుడు మీరు ఎన్నైనా ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. కానీ మీకు సీట్ వస్తుందో లేదా ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకంటే మనకి స్విమ్స్లో చాలా తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి సో అందరికి సీట్ వచ్చే అవకాశం అయితే లేదు. ఓన్లీ సో ఎవరికైతే మెరిట్ ఉంటుందో వాళ్ళకి మాత్రం సీట్ అయితే వస్తుంది. స్విమ్స్లో సీట్ రాని వాళ్ళు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో స్టార్ట్ చేసి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అందులో మనకి స్టేట్ వైడ్గా అన్ని ఖాళీల కంటే బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్కి సంబంధించి ఎన్ని ఖాళీలు వాటికి అన్నిటికీ సంబంధించి కౌన్సిలింగ్ జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు అందులో పార్టిసిపేట్ చేసి మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏపీలో స్విమ్స్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.